వాళ్లకు ఒక్క గ్యాస్ సిలిండర్ వాడేటుకుంటే వాళ్లకు ఒక్కొక్కటి 950 రూపాయలు పడుతుంది. 305 రూపాయలు ఎక్కడ, 950 రూపాయలు ఎక్కడ? రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే గ్యాస్ ధర ఈ రోజుకి కూడా 305 రూపాయలే ఉండేది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ రోజుకి కూడా మీకు 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆర్టీసీ ఛార్జీలు పెరగకపోయేది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే హంద్రీనివా ప్రాజెక్టు అయిపోయేది. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ అవ్వకు పెన్షన్ కూడా వచ్చేది. పోయిన సంవత్సరం వరకు పెన్షన్ వచ్చిందంట, గత 16 నెలలుగా వచ్చే పెన్షన్ కూడా ఆపేసినారంట. ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇది గొప్ప నిదర్శనం. రైతన్నల్ని ఎంతగా క్షోభ పెడుతున్నారో, ఎంతగా హింసిస్తున్నారో చూస్తున్నాం. 3 రకాల ఇత్తనాలు ఇస్తారంట. ఆ ఇత్తనాలలో నాణ్యత ఉండదంట. అది ఎప్పుడు పండుతుందో ఆయనకే తెలియదంట. అగమ్య గోచకంగా ఉందంట. అంటే ఆయన పరిస్థితి ఏమిటో ఆయనకే అర్థం కాకుండా ఉందంట ఇప్పుడు రైతన్న పరిస్థితి. 2 రూపాయలు పడుతుందంట ఇప్పుడు రుణాలు. పావుల వడ్డీ అన్నారు, ఇప్పుడు గొప్పగా అడ్వర్టైజ్మెంట్లలో అసలు వడ్డీనే లేకుండా అంటున్నారు. కానీ పడేది 2 రూపాయలు వడ్డీ. ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి హయాంకి ఏమాత్రం తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు 8 సంవత్సరాలలో 8 సార్లు పెంచాడు. పెంచి రైతులను అది కట్టమని ఒత్తిడి చేశాడు. చంద్రబాబు నాయుడు గారి హింసలు తట్టుకోలేక 4,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 10లు కాదు, 100లు కాదు, 4,000 మంది రైతులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మర్చిపోవడానికి వీల్లేని విషయం. ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే పనే. ఇక్కడ ఒక పిల్లడు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి అలా మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉద్యోగస్తులకు నేను జీవీ ఎలాగా వేస్తుందో అలాగే మాకు స్కాలర్షిప్ వెంటనే వేస్తుంది. కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మాకు ఎటువంటి స్కాలర్షిప్ రావడం లేదు. అలాగే స్కూల్లో మధ్యాహ్న భోజనం కానీ ఏం సరిగ్గా రావడం లేదు. అసలుకి చారే కాదు, అది అన్నమే కాదు, పురుగుబడిన అన్నం అట్లా చారు. అలాగే గ్యాస్ సిలిండర్ పెంచడంతో మాకు నెట్ ఛార్జీలు కేవలం రోజు 15 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దీనిలో ఖైదీలు కట్టే 50 రూపాయలు, రోజుకు నెట్ ఛార్జీలు 50 రూపాయలు ఇస్తున్నారు. మాకు నెట్ ఛార్జీలు మాత్రం ఇప్పటికీ 3 సంవత్సరాలు అయింది కానీ పెంచలేదు. ఇవన్నీ మనకి కావాలంటే రాజ్యాంగం రాయాలి.